మేము దాన్ని కన్సిడర్ చేసి మేము కూడా యుద్ధంలోకి దిగుతామని చెప్పారు కదా. ఇప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? నిజంగా ఖచ్చితంగా ఇది ఈ విధంగా కాల్పుల విరమణకి పాకిస్తాన్ పాల్పడడం అన్నది భారత్ కి అయితే ఒక మంచి అవకాశం అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమి కూడా ముందు ఈ కాల్పుల విరమణ చేయాలని మన నుంచి ఎక్కడ కూడా భారత్ నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదు. ముందుగా వచ్చింది పాకిస్తాన్ నుంచే. సో అంతర్జాతీయ సమాజం రిక్వెస్ట్ చేస్తుంది కాబట్టి, విజ్ఞప్తి చేస్తుంది కాబట్టి ఒక శాంతి కోసం ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ అంగీకరిస్తుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి ఖచ్చితంగా రిటాలియేషన్ చేస్తున్నారు. మన వాళ్ళు కూడా అక్కడ తిరిగి గట్టి సమాధానం కూడా ఇస్తున్నారు. ఒక ట్వీట్ కూడా చేశారు, కాల్పుల విరమణ ఒప్పందం ఏమైంది, దీని సంగతి ఏంటి అనేది. అవును, ఇప్పుడు పాకిస్తాన్ ని ఏకాకం చేసే ఒక మంచి సమయం అయితే ఆసన్నమైందనే చెప్పొచ్చు. పాకిస్తాన్ ని ఏకాకం చేయటం, తర్వాత పాకిస్తాన్ కి ఉన్నటువంటి సంబంధాలు ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాలను తెచ్చేయడానికి, పాకిస్తాన్ లో ఉగ్రవాదం వేళ్ళూను కొనుంది, పాకిస్తానే ఉగ్రవాద దేశం అది. ఇంకా ఆ ఉగ్రవాదాన్ని నిర్మూలించకపోతే ఇక ఎవరు కూడా పొరుగునున్నటువంటి దేశాలు ఏవి కూడా బతికి పట్టగట్టలేవు అన్న విషయాన్ని ఇప్పుడు మళ్ళీ అంతర్జాతీయ సమాజం ముందు చెప్పటం. ఇప్పుడు ఒక భారత్ యొక్క మొరైల్ పెరుగుతుంది. భారత్ ఏం చేసినా కూడా ఇంకెవరు అడిగేవారు లేరు. ఇక పాకిస్తాన్ ఒక అఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. అంటే పాకిస్తాన్ కి ఇంకా చెప్పుకోవడానికి ఏమి లేదు. ఇక పాకిస్తాన్ వాళ్ళు మమ్మల్ని వచ్చి కొడుతున్నారు, లేకపోతే మమ్మల్ని మీద యుద్ధం చేస్తున్నారు, మీరు వచ్చి మమ్మల్ని రక్షించండి, లేదా మీరు మధ్యవర్తిత్వం చేయండి, లేకపోతే కాల్పుల విరమణ చేయండి అని ఎవరికి కూడా పోయి చెప్పుకోవాల్సినటువంటి ఇక ఆ యొక్క అవకాశం పోయింది. ఇంకా పాకిస్తాన్ కి ఇక గడ్డు రోజులు అని చెప్పొచ్చు. ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఏవైతున్నాయో అది భారత్ లో దాడులు చేయడానికే ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నాలు కప్పిపుచ్చేందుకే పాకిస్తాన్ సైన్యం ఈ కాల్పుల విరమణను ఉల్లంఘించి ఉండవచ్చు అన్నది కూడా మరో ప్రధానమైనటువంటి కారణం. పాకిస్తాన్ లోపల ఈ రాజకీయ అస్థిరతలు, ఆర్థిక సంక్షోభం ఉన్న వేళ ఈ ప్రజల దృష్టిని మళ్లించడానికి సైన్యం ఈ ఉద్రిక్తతలను పెంచే అవకాశం అయితే మరింతగానే ఉంది. భారతదేశం ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిందో దానికి ప్రతిస్పందనగా ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. తర్వాత మళ్ళీ గత 3-4 రోజులుగా భారత్ పైన విరుచుకుపడింది. అయినా కూడా వాటిని మొత్తం కూడా నిర్వీర్యం చేశారు. ఎటువంటి నష్టం జరగకుండా కొద్దిపాటి కొలెటరల్ డ్యామేజ్ మాత్రమే మనకు జరిగింది. కానీ అవతల వైపు మాత్రం కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒక 8 సైనిక స్థావరాలను కూల్చివేయటం, తర్వాత అక్కడ ఉన్నటువంటి సైనిక రక్షణ వ్యవస్థను మొత్తం కూల్చివేయటం, అక్కడ ఉన్నటువంటి ఆయుధాలకు సంబంధించినటువంటి డెన్ను కూల్చివేయటం, అక్కడ టెక్నాలజీ, తర్వాత రేడార్ వ్యవస్థను కూడా మొత్తం కూల్చివేయడంతోనే నిజంగానే అక్కడ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. దాంతోనే ఇంకా రాబోయే 2-3 నెలల్లో అక్కడ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది, సివిల్ వార్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలాగైనా మమ్మల్ని రక్షించండి అని పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజాన్ని కోరుకుంది. వాళ్ళు కూడా అందులో ఒక విధంగా చెప్పాలంటే భారత్ కి ఈ యొక్క ఈ ఒప్పందం, కాల్పుల విరమణ ఒప్పందం అంగీకారం కాదు. దానికి అసలు నిజంగా కృష్ణ ఇప్పుడు అమెరికా స్టాండ్ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ముఖ్యంగా ఇద్దరు ప్రధానుల్ని మేము మాట్లాడాం, 48 గంటల పాటు ఒప్పించాం, ఇద్దరు సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నారని చెప్పారు కదా. ఇప్పుడు అమెరికా స్టాండ్ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తోంది? అమెరికా స్టాండ్ గురించి మనకు తెలియాలంటే మరి కొద్దిసేపు వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశం చెప్తుంది ఇది పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని. మరి పాకిస్తాన్ ఏమి చెప్తుంది, పాకిస్తాన్ యొక్క వెర్షన్ ఏంటి అని కూడా చూడాల్సి ఉంటుంది. మధ్యవర్తిగా ఒకళ్ళు చెప్పిందే వినటానికి లేదు కాబట్టి పాకిస్తాన్ కూడా ఇప్పుడు మన భారత సైన్యమే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ పాకిస్తాన్ కూడా ఆరోపణలు చేసే అవకాశం ఉంది. భారత్ ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడింది కాబట్టి మేము ప్రతిచర్యగా మా వాళ్ళు దాడులు చేశారు తప్పితే మాదేమీ తప్పులేదని కూడా పాకిస్తాన్ చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరు వర్గాలకు సంబంధించి ఇటు భారత్ చెప్పేది నిజమా లేదా పాకిస్తాన్ చెప్పేది నిజమా అన్నది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి